కన్వర్సేషన్ స్టార్ట్ చేయగలేదు. యు ఆర్ సచ్ ఎ బిగ్ ఫ్లర్ట్. ఫ్లర్ట్ చేస్తే తప్పేంటి? తప్పు కదా? టీస్ చేస్తే తప్పు, ఫ్లర్ట్ చేస్తే తప్పు కాదు. ఏంటి డిఫరెన్స్? అమ్మాయిలకి ఇష్టం లేకుండా చేస్తే టీజింగ్, ఇష్టపడేలా చేస్తే ఫ్లర్టింగ్. బాబు, నీతో మాట్లాడే ఓపిక నాకు లేదు. జ్ఞాపకాలు మంచివైనా చెడ్డవైనా ఎప్పటికీ మనతోనే ఉండిపోతాయి. మోయక తప్పదు. మా ప్రేమ తప్పైతే విడిపోవడంలో అర్థం ఉంది, కానీ మా గొడవలో తప్పుంది. కూర్చొని మాట్లాడుకుంటే సరిపోతుంది. ప్లీజ్ ఆంటీ, వాడు నాకు కావాలి. ఫ్యూచర్లో ఏడిపిస్తారనే భయంతో వీళ్ళని ఇప్పుడే ఏడిపిస్తున్నారు అంకుల్. మీరేం చేస్తారు? రవిని ఇక్కడి నుంచి పంపించేస్తారు. కవితని బ్లాక్మెయిల్ చేసి మీకు నచ్చిన వాడితో పెళ్లి చేస్తారు. వచ్చినవాడు మంచోడైతే షిల్ బి వెరీ హ్యాపీ. కొన్నాళ్ళకి రవిని కూడా మర్చిపోతుంది. కానీ మిమ్మల్ని మాత్రం ఎప్పటికీ క్షమించదు. ఎందుకంటే నాన్న నా ప్రేమని కాదన్నాడన్న విషయం తనకి లైఫ్ లాంగ్ ఇక్కడే ఉండిపోతుంది. మీరు తనకి ఏమి ఇచ్చినా ఎంత చేసినా అవేమి గుర్తుండవు. ఏమి ఇవ్వలేదో అదే మనసులో ఉంటుంది. మనుషుల అంకుల్, ప్రేమ గుర్తుండదు, తప్పొక్కటే గుర్తుంటుంది. ఆ పరిస్థితి తట్టుకోవడం చాలా కష్టం అంకుల్. ఆ పరిస్థితి మీకు రాకూడదు. జ్ఞాపకాలు చెడ్డవైనా మంచివైనా మనతోనే ఉంటాయి. మోయక తప్పదు. మనసుకి ఏదనిపిస్తే అది వెంటనే అనేస్తావు కదా, ఆలోచించవా? నేను ఇప్పుడు ఇంతే. కానీ నేను నీలా కాదు. ఒక మనిషి నాకు నచ్చాలంటేనే చాలా టైం తీసుకుంటాను. ఓకే, టేక్ యూ టైం. అలవాటైతే డెఫినెట్గా నచ్చుతాను. నచ్చటం ప్రేమించటం ఒకటి కాదు. నచ్చడం కూడా నువ్వురా, ప్రేమలోకి నేను తీసుకెళ్తాను. దాట్స్ నాట్ దట్ ఈజీ. అది నాకు ఈ ట్రైన్ పరిచయాలు, లవ్ ఎట్ ఫస్ట్ సైకిల్ మీద నమ్మకం లేదు. నాకు ట్రైన్ టైమింగ్స్ మీద పెద్దగా నమ్మకం లేదు, కానీ విశాఖ ఎక్స్ప్రెస్ టైమింగ్ స్టార్ట్ అయ్యి నా నమ్మకాన్ని మార్చింది. వర్షం కూడా నీలాంటి క్యారెక్టర్ కాదు వర్ష. కానీ ఒకవేళ మార్పు అనేది నాలో ఏమైనా ఉంటే అది కేవలం నీ వల్లే, నీ కోసమే. వదిలించుకోలేని బ్యాడ్ హ్యాబిట్లా తయారయ్యా. అప్పుడెప్పుడో నిన్ను వదిలేసి వచ్చేసాను అనుకున్నాను, కానీ ఇప్పటిదాకా నేను ఇక్కడ మోస్తూనే ఉన్నాను. హార్ట్ స్పీడ్ లిమిట్ దాటుకొట్టుకుంటుంది. ఇక్కడ యాక్సిడెంట్ అయ్యే లోపల ప్లీజ్ ప్లీజ్ టేక్ మీ బ్యాక్.